ఏంటి సార్ మిమ్మల్ని చూస్తుంటే మహాత్మా గాంధీ నవ్వినట్టు అనిపిస్తుంది. ఈ రోజుతో నీ క్లాస్ ఓవర్. ఏంటి సార్ ఇంతకాలం సీరియస్ గా చెప్పి ఇప్పుడు నవ్వుతూ క్లాసెస్ అయిపోయంటున్నారు? చూడు, నేను ముందు నవ్వుంటే నీ డ్రైవింగ్ క్లాసెస్ మొత్తం జోక్గా అయిపోయేవి. అర్థమైందా? ఏంటి సార్ ఇది? పోయి కొన్ని పల్లీలు కట్టించుకో. పల్లీలు కట్టించుకోవాలా? ఇదేనయ్యా నీ ఎల్ఎల్ఆర్. దీన్నే ఎల్ఎల్ఆర్ ఎల్ఎల్ఆరే తెలియదా? ఇక మీద నువ్వు బండి తీసుకుని డ్రైవింగ్ చేసి ఎంతమందిని గాయపరుస్తావు? ఏంటయ్యా మురుగా సార్, కొత్త బండి తీసుకున్నావంట? నాకు ఒక మాట కూడా చెప్పలేదు. వెంకట్ సార్ ఏమంటున్నాడు? అతను బాగా తెలివైన వాళ్ళతో మాట్లాడండి సార్. ఇక నుంచి పెట్రోల్ అలవెన్స్ నువ్వు కరెక్ట్ గా తీసుకో. దేనికి సార్? నువ్వు తప్పు చేస్తే నేను తిడుతున్నాను కదా. అవును సార్. మరి మంచి పని చేసినప్పుడు నిన్ను పొగడాలి కదా. సూపర్. ఇవన్నీ బయట. మళ్ళీ మనసు మారిపోతుంది. మన బాస్ చాలా మంచివారా. 1000 రూపాయలు చూసావా? చూశాను. అయితే నా చేతుల్లో చూసావా? ఇదే మొదటిసారి చూస్తున్నా. ఇదిగా కొట్టు. 0 చూసుకోండి. నా జీవితంలో జీరోనే తెలీదురా. పోరా. డాన్స్ ఏంట్రా వింతగా ఉంది? ఇది అన్నగారు దెబ్బ నాన్న. ఎగ్జామ్ లో ఒక్క మార్కు తగ్గినా నీకు మీ నాన్న దెబ్బ ఏంటో తెలుస్తుంది. ఇలా చూడరా, పెద్ద పెద్ద నాయకులంతా వీధి దీపాల కింద చదువుకుని గొప్ప వాళ్ళు అయ్యారు తెలుసారా? అలా అయితే వాళ్ళు పొద్దున్న చదవలేదా? నీ డ్రమ్ములో నానబెట్టవే, సాయంత్రం వచ్చి తోగుతాను. స్కూల్ కి వెళ్లకుండా ఆపాలా? అచ్చో నాగార్జున ఊరి నుంచి వచ్చాడనుకుంటా. మురుగా రే టీవీ ఆఫ్ చేయరా. నాగార్జునే. మురుగా నమస్తే సార్. కొత్త కారు కొన్నట్టున్నారే. కారు కొనలేదు సార్, దానంతా అదే వచ్చింది. కార్ అదే వచ్చిందా? అవును సార్. అలా అయితే వచ్చే నెల నుండి 2000 రెంట్ ఎక్కువ ఇస్తావా? సార్ ఏం మాట్లాడుతున్నారు? ఏంటయ్యా, కారే నడుచుకుంటూ వచ్చింది. 2000 రూపాయలు ఈజీగా దొరకవా నీకు? ఇది అన్యాయం సార్. 2000 రూపాయల కోసం ఎక్కడికి వెళ్ళాలి సార్? అన్యాయమే. కుదిరితే ఇవ్వు, లేదా కాల్ టాక్సీ వాడికి ఫోన్ చేసి స్పేస్ ఉందని చెప్తాను. టాక్సీకి స్పేస్ ఇస్తారా సార్? ఒక వారమే టైం. సార్ 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 ఉందిలే మంచి కాలం సార్. ముందు నాగు మురుగా మర్చిపోకు. వచ్చిందో లేదో ఇలా జనాల మీద పడి ఏడుస్తున్నారేంట్రా? ఏంటయ్యా తర్వాత పార్కింగ్ సమస్య? ఇప్పుడేంట్రా పార్కింగ్ సమస్య? అంతే కదా. నేను ఒక ఐడియా చెప్పనా? ఏంటి? దానికంటే ముందు మనకు దోశ చెప్తాను. అన్నా 2 ఎగ్ దోశ. సరే, రాత్రి 10 గంటల దాకా మీ ఇంటి దగ్గర ఓకే. దాని తర్వాత ఇక సమస్య, ఏరియాలో ఎక్కడ ఫ్రీగా ఉంటే అక్కడ పెట్టే. మామా ఇంటూ అందరు కనబడితే ఏం చేయాలరా? ఎప్పుడు ఒకే ఇంటి దగ్గర పెడితే సమస్య. ఏ రోజు ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పెట్టే. పొరా నీ ఐడియా అడిగితే ఏది పడితే చెప్తున్నా. అడిగితే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పారా. మనకిప్పుడు కారణాలు ముఖ్యం కాదు, మనం ఒక మనిషిని చూసి మర్యాదగా సమాధానం చెప్తాం కదా, అదే ముఖ్యం. ఇప్పుడు చూడు అన్నా, మీరు చూడడానికి వచ్చే సినిమా హీరోలో ఉన్నారన్నా. ఒక ఆమ్లెట్ వేస్తారా? ఫ్రీగానే వేస్తాను సార్. చూసావు నువ్వు ఎంత స్పీడ్ గా పడ్డాడు? రేయ్, నీది చాలా పెద్ద నోరురా, నువ్వు ధైర్యంగా మాట్లాడు. ఈ ఐడియా కూడా వినడానికి బానే ఉంది. బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? అది ఈ లైన్ లో 3 ఏళ్ళు ఉంది కదా సార్. బాలాజీ వేణుగోపాల్ ఆయన ఇంటికి వెళ్తున్నాను సార్. అబద్ధం. ఎలా? అక్కడ ఇప్పుడు ఎవరూ లేరు. గ్రేట్ తాత, సూపర్. ఈ వయసులో కూడా మంచి షార్ప్ గా ఉన్నావు. సరే, నా ఇంటి దగ్గర కారు ఎందుకు పార్క్ చేసావు? ఏంటి తాత, ఇక్కడ అందరూ స్వతంత్రంగా బతకాలని స్వాతంత్రం కోసం పోరాడి మీరు తీసుకొచ్చారు. అవును. ఇంటి ముందు కార్ పార్క్ చేస్తే అన్యాయం మాట్లాడుతున్నారే. ఓ, స్వతంత్రం గురించి నీకు అంత తెలుసా? 2 వీరుల పేర్లు చెప్పు. కెప్టెన్ విజయకాంత్, యాక్షన్ కింగ్ అర్జున్, ఎక్స్ట్రా కూడా చెప్తాను. ఎవరు? సాయి కుమార్, లిస్ట్ లో బాలకృష్ణ కూడా ఉన్నారు. చాలు చాలు, నీ దేశభక్తి చూస్తుంటే నాకు ఒళ్ళు పులకరిస్తుంది. మన జాతీయ జెండా ఉండాల్సిన స్థానంలో పార్టీ జెండాలు పెడితే ఇలాగే ఉంటుంది. దానికి నేనేం చేయాలి? ఇప్పుడు నేను స్వతంత్ర పోరాట యోధుడిని. పోలీసులకు ఒక ఫోన్ చేశానంటే 24 గంటల లోపు యాక్షన్ తీసుకునే తీరాలి. కానీ నేను అలా చేయను. కార్ని ఇక్కడే పార్క్ చేసుకో. థ్యాంక్స్ తాత. కానీ ఒక కండిషన్. చెప్పండి తాత. చచ్చే వరకు నీ ముఖం నేను చూడకూడదు. బాలకృష్ణ పేరు ముందే చెప్పాల్సిందే. దేశం కోసం పోరాడిన వీళ్ళు ఎందుకు ఇంత కోపం తెచ్చుకుంటున్నారు? ఏదో అట్లే పార్కింగ్ ప్రాబ్లం సాల్వ్. నీ గురించి నేను చాలా విన్నానయ్యా. ఏం అర్థం కావట్లేదే.
ఏంటి సార్ ఇది? ఈ రోజు నుండి కంపెనీలోనికి శాలరీ ఉంటుంది. మన కమిషన్ మురుగా నీకు శాలరీ ఉంటుంది, కమిషన్ ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఎంప్లాయ్ అయ్యావయ్యా, సంతోషంగా ఉండు. సార్ ఇది కాస్త పట్టుకోండి సార్, పట్టుకోండి సార్. ఇదెందుకయ్యా నాకు ఇస్తున్నావు? మీ చేతులతో నా మెడలో వేయండి సార్, వేయండి సార్. కంగ్రాట్స్ మురుగా, అదృష్టవంతుడు. చాలా థ్యాంక్స్ సార్, చాలా చాలా థ్యాంక్స్ సార్. పట్టుకో. ఏయ్, సర్ప్రైజ్ తీసుకోవడం నీ వల్ల అయ్యే పని కాదే. సరిగ్గా చూడు, వెతకవే. చిన్నోళ్ళపై ఇంకా నలగలేదు, సరిగ్గా నలగట్లేదా? తీవే. దేవుడా, షో. టమాటా రసం బంగారు రసం అయింది. ఆగు, ఇది నీకెక్కడి నుంచి వచ్చింది? ఇదా, ఇది ఎలా వచ్చిందంటే అమ్మమ్మ చనిపోవడంతో ఊరికెళ్ళాం సార్. బంధువులందరినీ చూశాను. అన్ని ఇళ్లలో ఉండే సమస్య మా ఇంట్లో కూడా ఉంది సార్. అప్పుడు మా పెదనాన్న చెప్పారు, ఎందుకు అందరూ విడివిడిగా ఉంటున్నారు, ఒకే చోట అందరూ ఉండొచ్చు కదా అన్నారు. మా అమ్మమ్మ పోతూ పోతూ మమ్మల్ని అందరినీ ఒకటి చేసి వెళ్ళింది సార్. అప్పుడే మీ దగ్గర ప్లాట్ చూసిన విషయం చెప్పాను. మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి మీ కంపెనీ వెబ్సైట్ చూసి మంచి కంపెనీ కదా అని చెప్పాడు. మాకు 15 గ్రౌండ్స్ కావాలి సార్. 15 గ్రౌండ్స్ అంటే అట్లీస్ట్ 2.5 crores అవుతుంది. పర్వాలేదు సార్. ఇవ్వు. తీసుకోండి. నేను డైట్ కంట్రోల్. ఇప్పుడు డైట్ చేసి ఏం చేస్తావు? తీసుకో. ఇందాకే 8 సమోసాలు తిన్నాడు, ఇప్పుడేమో డైట్ అంటున్నాడు. అడ్వాన్స్ 10 లక్షలు, మిగిలింది రీచ్ చేసినప్పుడు చూసుకుందాం. రిసిప్ట్ ఇస్తాను సార్. అదేం లేదు సార్, చిన్నప్పటి నుంచి నేను బాగుంటానని నమ్మింది మా అమ్మమ్మ ఒక్కతే. ఆవిడ చనిపోయింది సార్. నేను చివరి చూపుకి వెళ్లేలోపు అన్ని పనులు పూర్తయ్యాయి. నేను వచ్చే వరకు ఎందుకు ఉంచలేదని అడిగితే, నువ్వు దరిద్రం, నువ్వు చూసినంత మాత్రం తను లేచి వస్తుందా అన్నారు. అప్పటి నుంచి ఎవరమ్మమ్మైనా అదోలా ఉంది. అడగచ్చా? ఏం కావాలో అడుగు. ఆ జ్యూస్ కూడా నేను తాగేచ్చా సార్? నీది కడుపా ఇంకేమన్నానా? అదంతా పక్కన పెట్టగానే ఇదిగో తీసుకో. ఇది నువ్వు మీ వాళ్ళ ఇంటి ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి వెళ్ళడానికి బాగుంటుందని తీసుకొచ్చాను. దీన్ని జాగ్రత్తగా ఉంచు. అలాగే పిల్లాడి స్కూల్ ఫీజు కట్టేశాను, చిన్న చిన్న అప్పులు కూడా తీర్చేశాను. మిగిలిన డబ్బులు 70,000. ఇదిగో తీసుకో. అవును, నువ్వేదో గ్రైండర్ తీసుకుని వ్యాపారం మొదలు పెట్టాలన్నావు కదా, ఓ పంచి ఒక 4 గ్రైండర్లు తీసుకొచ్చి వ్యాపారం మొదలుపెట్టు. ఈ రోజు నుంచి నువ్వు 4 గ్రైండర్లకు అధిపతి, అర్థమైందా? 4 కాదు, 5. 4 అని చెప్పావు కదా. ఓ, నేను స్కూల్లో వేసిన డ్రాయింగ్ కి ఏంట్రా నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది ఏది నాన్న. చూపించు. ఇదిగో చూడు నాన్న. మన ఫ్యామిలీలో అందరూ టీచర్ చేతిలో తనులు తిన్నారా? ఫస్ట్ టైం ప్రైజ్ తెచ్చింది నువ్వేరా? ముందేంటి? ఇదేంటో తెరిచి చూడు. రాజా, ఈ డబ్బాలో ఏముందిరా? స్మార్ట్ వాచ్ మా. అయితే నాకు బాగా సెట్ అవుతుంది. ఇదంతా కార్ వచ్చిన తర్వాత. ఏంటమ్మా? ఆ మాట పూర్తి చేయి. పూర్తి చేయను. చెప్పు. నేను చెప్పను. కన్నకలే నిజమైతే కన్నులకే సంతోషం, భద్రతలే తిరువేళ బ్రతుకంతా సంతోషం, విడుమరు భూములపై తొలకరులే సంతోషం, తడరిన కుండలకి తమ విజయం సంతోషం, అరయదలో ఇదిగో మెల్లమెల్లగా బండి బాగా తోలుతున్నావు. ఎరా, నాన్న బండి ఎలా నడుపుతున్నాడు? ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, కాంటెస్ట్ కి సూపర్ హీరో డ్రా చేయాలి, అదే ఆలోచిస్తున్నా ఎలా చేయాలని. సాధారణ మనుషుల బొమ్మగీరా, వాళ్లే సూపర్ హీరోలు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? సూపర్ హీరోలు సినిమా తీస్తే ఎవరు చూస్తారు? మనమే కదా. అప్పుడు మనమే సూపర్ హీరో. మనం చూడకపోతే హీరోనే కాదురా. ఒకవేళ ప్రైజ్ రాకపోతే? నీ మనసులో ఉన్నది 1000, అదేరా నీ మొదటి ప్రైజ్. ఇదిగో ఈ మధ్య చాలా బాగా మాట్లాడుతున్నావు. మాట్లాడకపోతే నీతో వేగేది ఎలాగా? అంతా ఈ కార్ వచ్చిన వేళ విశేషమే. అమ్మా, పోలీస్ అమ్మా. సార్ 2 రోజులు లీవ్ కావాలి. ఇప్పటి వరకు ఎన్ని కేసులు చూసావు? లీవ్ వద్దు సార్. ఏయ్, ఆ బండి ఆపని చెప్పవయ్యా. ఫ్యామిలీతో వెళ్తే పోలీసులు ఆపలేరులే, వదిలేస్తారు. హ్యావ్ ఫన్. ఇదిగో, అతన్ని చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఉంది, చెక్ చేయండి. ఇదిగో సార్, ఆపుతున్నా. బాబు. నమస్కారం సార్. నువ్వా? ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్, ఫ్యామిలీతో కలిసి గృహప్రవేశానికి వెళ్ళాను, ఫ్యామిలీతో కలిసి బీచ్కి వెళ్ళాను, ఫ్యామిలీతో కలిసి నీళ్లు మాత్రమే తాగి ఇంటికి వెళ్తున్నాను సార్. డాక్యుమెంట్స్ ది. డాక్యుమెంట్స్ భోగిమెంట్లో వేసాం అనుకుంటా. ఇదిగోండి సార్, ఇదిగోండి సార్.
ఇది ఎల్ఎల్ఆర్ లైసెన్స్ ఉందా? రూల్స్ ప్రకారం ఎల్ఎల్ఆర్ ఉన్న వ్యక్తి పక్కన లైసెన్స్ ఉన్న వ్యక్తి ఉండాలి. మేడం మీ దగ్గర ఉందా? లేదు సార్. బండి పక్కన పెట్టి బయటికి రా. ఏయ్ సార్. ఏంటా కన్ఫ్యూజన్? సార్ ఎందుకు సార్ బండి పక్కన పార్క్ చేయాలి? నన్ను పంపించండి సార్, నేను ఇంటికి వెళ్ళి పార్క్ చేసుకుంటాను. డాక్యుమెంట్స్ తిరిగివ్వండి సార్. ఇలా లంచాలు తీసుకుంటుంటే మేము ఎలా సార్ బతికేది? మీరు కూడా యూనిఫామ్ లో లేరు కదా సార్, ఇదెక్కడ న్యాయం సార్? ఏంటయ్యా ఇది? ఒక్క నిమిషం. చెప్పు మురుగా. సార్ ఏం లేదు సార్, ఫ్యామిలీతో బయటికి వెళ్ళి వస్తుంటే శనానగర్ లో పోలీసులు ఆపారు సార్. లైసెన్స్ అడిగారు, నా దగ్గర ఎల్ఎల్ఆర్ మాత్రమే ఉంది, అందుకని బండి పక్కన పెట్టమన్నారు సార్. సరే సరే విను, పోలీసులో నాకు చాలా మంది తెలుసు. ఇప్పుడు మీరే కాపాడాలి సార్, ప్లీజ్ సార్. 10 నిమిషాల్లో ఒక ఫోన్ వస్తుంది, దిగులు పడకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.